సిబిఐ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ యూటర్న్ తీసుకుందా? అయితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గతంలో చూసుకుంటేనేమో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఐ కేసులు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయం. మరి ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు చూసుకుంటేనేమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రతి విషయంలో సిబిఐ చేత విచారణ చేయించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మొత్తానికి వైఎస్ఆర్సీపీ సిబిఐ పట్ల ఏ విధమైన స్టాండ్ కలిగి ఉందో ఈ అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ ఒట్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ. అయితే ఈ దర్యాప్తు సంస్థకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధమైన స్టాండ్ కలిగి ఉంది, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా సిబిఐ పట్ల వ్యవహరించారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సిబిఐ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందంటే ఏమంటారు మీరు? అంటే అప్పుడు 5 ఏళ్ళు మాకు సిబిఐ వద్దు, ఇప్పుడు ఏమంటారు అధికారం పోయాక ఇప్పుడు సిబిఐయే ముద్దు అంటున్నారు వాళ్ళు. మరి ఆ వద్దేంటో ఇదేంటో వాళ్ళే చెప్పాలి. అన్నట్టుగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఎంత హంగామా సృష్టించి సిబిఐని వెనక్కి పంపించగలిగారు. ఎక్కడైనా జరుగుతుందండి? తల్లిని అడ్డు పెట్టుకుని తల్లికి బాగోలేకపోతే ఏమవుతుంది చూపిస్తారు. అక్కడ చూపించి మీ పాటికి మీరు వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళి సరెండర్ అవ్వాలి కదా. అంటే ఒక నాటకం అనేది అక్కడ రక్తి కట్టించి తల్లిని అడ్డు పెట్టుకుని వాళ్ళు ఏ రకంగా చేశారో మనం చూసాం. అయితే ఆవిడ అదృష్టవంతురాలు, గుండుపోట్లు లాంటివి రాలేదు. నేను అనేది గుండుపోటు, నీకు అర్థమైంది? గుండెపోటు కాదు, అది ఆవిడ అదృష్టం బాగుండి ఆవిడకి అలాంటివి రాలేదు. లేకపోతే నారాసుర రక్త చరిత్రలో ఇంకే చరిత్రలో ఏవి సృష్టించాల. అందుకని మీరు అన్నట్టుగా 5 ఏళ్లలో ఎప్పుడు చూసినా సిబిఐ విచారణే పనికిరాదు. ఎందుకనో మనకి తెలియదు. మరి ఎందుకని అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి అంత వ్యతిరేకత అంటే జగన్మోహన్ రెడ్డే చెప్పాలి, వైసీపీనే చెప్పాలి. ఇవాళ మరి 18 నెలలుగా మనం చూస్తున్నామండి. ఇప్పుడు ప్రతిదానికి సిబిఐ విచారణ. ముఖ్యంగా మీరు తీసుకుంటే పరకామణి కేసు, లేదంటే కల్తీ నెయ్యి, మరీ ముఖ్యంగా మాకు సిట్టు విచారణ పనికిరాదు అంటే సిబిఐని కూడా యాడ్ చేశారు. సిబిఐ నుంచి కూడా అధికారులు నియమించాక ఇప్పుడు మాకు అది కూడా వాళ్ళకి నచ్చట్లా కదా, అందులో కూడా వాళ్ళకి అసంతృప్తి. కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. నన్ను అడిగితే వైసీపీ పూర్తిగా వ్యతిరేకంగానూ లేదు, పూర్తిగా వాళ్ళకి అనుకూలంగానూ లేదు. వాళ్ళకి కావాల్సినప్పుడు సిబిఐ వచ్చేయాలి, వాళ్ళు వద్దనుకున్నప్పుడు సిబిఐ వెళ్ళిపోవాలి. అంటే కల్తీ నెయ్యిలో సిబిఐ అవసరం వచ్చింది. మరి ఇప్పుడు కల్తీ మద్యంలో సిట్టు విచారణ వాళ్ళకి పనికి రావట్లే, మళ్ళీ అక్కడ మరి సిబిఐ అడుగుతున్నారు వాళ్ళు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పరకామణి కేసు, పరకామణిని మరి ఏం చేస్తారో ఇంకా తేల్తాలి. అసలు పరకామణి అది పెద్ద చోరీయే కాదు, చిన్న చోరీ. అసలు చోరీ కాకపోవడం ఏంటి, చిన్న చోరీ ఏంటి? చోరీలో చిన్న పెద్ద లేదా బడుగు బలహీన వర్గాలను ఉంటుందా? ఉండదు కదా. చోరీ చేస్తే రూపాయి చేసినా చేయటమే, అది జీవితకాలం మనం మొయ్యాలి. ఏం చేస్తాం మరి? అందుకని ఇవాళ పరకామణి విషయంలో మరి సిబిఐని కోరరా మీరు? అది ఇంకా తేల్చలేదు వాళ్ళు ఏమి కదా, దాని మీద ఏం పెద్ద విషయాలు రాలే. కానీ మీరు అన్నట్టుగా ఓడిపోయాక ఇప్పుడు సిబిఐ మీద మాత్రం వాళ్ళకి అభిమానం రెట్టింపైంది. ఎందుకని? ఇప్పుడు ఏంటి, సిబిఐ కొంచెం ఏమైనా లీనియన్స్ ఇస్తోందా? మన సిబిఐ నేను నిందించట్లేదు, కానీ సిబిఐ మీద నీలి నీడలు పడతాయా? ఇక్కడ నీలి అనేది మీరు దేనికైనా అప్లై చేసుకో. మనకి మామూలుగా నీలి నీడలు పడ్డం అనే దానికి ఒక అర్థం ఉంది. ఇక్కడ నీలి నీడలు 2 రకాల అర్థాలు తీసుకోవచ్చు మీరు. కాబట్టి అంటే మీకు ఏవైతే విచారణ జరుపుతాయో అలాంటి సంస్థలు ఎవరికి కొమ్ము కాయకూడదు. వాళ్ళ విచారణ అనేది ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఎందుకంటే ఎవరి వైపు కూడా వాళ్ళు ఇటు అటు వాళ్ళకి రాగద్వేషాలకు అతీతంగా అంటారు కదా, ఆ రకంగా చేయగలగాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ సిబిఐ తోటి వైఖరిలో వైసీపీ మనసు మార్చుకుందా? వాళ్ళ వైఖరి పూర్తిగా మారిపోయిందా? సిబిఐ అయితేనే మనకు అనుకూలం అనుకుంటున్నారా? సిట్ అయితే చాలా కఠినంగా ఉంది, వీళ్ళన్నీ లోతులకు వెళ్ళి దర్యాప్తులు చేస్తున్నారు, మన విషయాలన్నీ వీళ్ళు తేటతెల్లం చేసేసారు అని ఎక్కడెక్కడ కొండలు తవ్వేసినట్టు తవ్వేసి అసలు మనకి సంబంధం లేని వాళ్ళు, సంబంధం లేని వ్యక్తులు, అసలు ఊహించని వ్యక్తులు, ఊహించని విధంగా మనకి కల్తీ కేసులు, డొల్ల కంపెనీలు,
కదా. ఇంకా ఎన్ని మనకి ఇంకా చాలా వస్తున్నాయి. తర్వాత క్విట్ ప్రోకో ఏ రకంగా చేశారు, ఇవన్నీ అసలు మనం ఊహించిన విధంగా దుబాయ్కి డబ్బులు పంపించడం దగ్గర నుంచి, కంటైనర్లు రావడం దగ్గర నుంచి, అట్టపెట్టెల దగ్గర నుంచి మనకి గోను సంచులు, కాదేది డబ్బు పంపిణీకి అనర్హం అన్నట్టుగా అన్ని రకాలుగా వాడేసుకుని వాటన్నింటినీ సిట్టు పట్టుకుని, సిట్టు పాపం ఏంటి సిట్టుకు పని పాటు లేదా అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఏంటి ఎప్పుడు చూసినా వైసీపీ వాళ్ళు చేసిన హవాలా పనులు కావచ్చు, వైసీపీ చేసిన అక్రమాలు కావచ్చు, అవినీతి దందాలు కావచ్చు, స్కాములు కావచ్చు, వీటినే బయటకు తీస్తారా? మా మీద ఎందుకు వీళ్ళు ఇలా కక్ష కట్టారని వాళ్ళు బాధపడుతున్నారు. మీ మీద కక్ష కట్టలేదు వైసీపీ వాళ్ళు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎవడు తప్పు చేసినా వాళ్ళు పట్టుకుంటారు. అందుకని ఇవాళ మీరు సిబిఐ అన్నా లేదు సిట్ వద్దన్నా ఎవరైనా ఒకే రకంగా పనిచేస్తారు. అది నేను చెప్పదలుచుకున్నది. సిబిఐ మీకేవి కొమ్ముగాయదు, సిబిఐకేవి వైసీపీ అంటే ముద్దు కాదు, లేకపోతే తెలుగుదేశం అంటే హద్దు కాదు. కాబట్టి మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండండి, సహకరించండి. ఇవాళ ఎవడు సహకరించట్లేదు, ఇటు తెలంగాణలోనే ఎవడు సహకరించట్లేదు. తప్పులు చేసిన వాళ్ళు ప్రభాకర్ రావు చూశారు కదా, ఫోన్ ట్యాపింగ్ విచారణలో నోరు విప్పట్లేదు, ఏదో అరకొరగా సమాధానాలు చెప్తున్నారు. కాదండి, ఇంత పెద్ద ఆఫీసర్లుగా ఉండి వీళ్ళందరికీ బుద్ధి సిగ్గు ఉండవా? మీరు తప్పు చేశారు, ఆ రోజు ఎంత ఆనందంగా తప్పు చేశారు, ఈరోజు అంత నోరు విప్పి ఒప్పు చెప్పండి. మీరు చేసిన తప్పులు చెప్పి తప్పు చేశాను ఒప్పుకోండి. దమ్ము ధైర్యం ఉండాలి కదా. ఎవడైనా సరేనండి, వెన్నెముక అనేది లేకుండా ఇంకెందుకు ఆ జీవితం? అవునా? మనం తప్పు చేసినప్పుడు ఎలా చేసాము, తప్పించుకుందామని చూసి దొరికిపోయాక కూడా మనం అంతే ఓపెన్గా మాట్లాడగలగాలి, అంతే చెప్తాం మనం. కాబట్టి ఇవాళ అక్కడ కానీ ఇక్కడ కానీ 2 రాష్ట్రాల్లో తప్పులు చేసిన వాళ్ళు మీరు సిబిఐ కావాలి, లేకపోతే మాకు సిట్ వద్దు, లేకపోతే మరోటి కావాలి, గొంతెమ్మ కోరికలు ఏం కోరకండి. మీకు ఎవడైనా ఒకే రకంగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు, మీ చేత నిజాలు కక్కిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.